ఫెర్టినైన్‌లో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎందుకు ఎక్కువగా వస్తుంది? ఇతర క్లినిక్‌ల కంటే ఏం భిన్నంగా చేస్తారు? 49లో ఆల్ 11 సెంటర్స్‌లో వన్ రూఫ్‌లోనే పేషెంట్ ట్రీట్మెంట్ జరుగుతది. అంటే కొన్ని సెంటర్స్‌లో ఇంజెక్షన్స్ ఒక ప్లేస్‌లో ఇస్తారు. ఎగ్ పికప్ ఒక ప్లేస్‌లో చేస్తారు. అలా ఉండదు. ఏ ల్యాబ్‌లో మొత్తం పేషెంట్ అదే వన్ రూఫ్‌లోనే ట్రీట్మెంట్ జరుగుతది. దట్ ఈస్ సంథింగ్ వి ఆర్ వెరీ హ్యాపీ. అదే కాకుండా డాక్టర్ టీమ్ పేషెంట్ జర్నీనే మొత్తం ఏ టు జెడ్ ఎవ్రీ స్టెప్‌లో దే ఆర్ దేర్. అఫ్‌కోర్స్ డాక్టర్‌గా ఎంత అకాడమిక్‌గా వి ఆర్ రియల్లీ దేర్ విత్ ద పేషెంట్. బట్ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బేబీ క్రియేట్ అయ్యేది ల్యాబ్‌లో కదా! అదొక హోలీ ప్లేస్ లెక్క. 49లో ఇట్ ఈస్ ఐఎస్ఓ 6 స్టాండర్డ్ ల్యాబ్ అనమాట. ఇది అర్థం ఏంటి అంటే అది ల్యాబ్‌కి ఒక పారామీటర్స్ ఉంటది. ఎంత క్లీన్ ఉంది, బేబీ ఎంత హెల్తీగా పెరగొచ్చు అనేది స్టాండర్డైజ్డ్ ల్యాబ్ అన్నట్టు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, మెషిన్స్ ఎలా ఉంది అంటే జస్ట్ మదర్ గర్భాశయం లెక్కే. బేబీ అనేది అంత హెల్తీ ఎన్విరాన్మెంట్‌లో పెరుగుతది. అండ్ దాంతో పాటు ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అని ఉంటది. వాళ్ళ ఎగ్, వాళ్ళ స్పెర్మ్‌ని 100% వాళ్ళదే ఉంటది. మిస్ మ్యాచ్ అనేది ఛాన్సే లేదు. అండ్ అలార్మ్ సిస్టమ్ ఉంటది. జిల్ట్రిక్. సో, మొత్తం మన కంట్రీలో చూస్తే వెరీ ఫ్యూ సెంటర్స్‌కి ఇలాంటి సిస్టమ్ ఉంటది. సో, మెషినే కాదు, వర్క్ చేసే వాళ్ళ మైండ్‌సెట్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, డెఫినైట్‌లీ ఒక కపుల్స్‌కి పిల్లలు లేక బాధపడే వాళ్ళకి హైయెస్ట్ క్వాలిటీలో, హైయెస్ట్ సక్సెస్ రేట్‌తో వెళ్ళాలని మా ఉద్దేశ్యం.